బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూముల రీసర్వే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబేనని, ఆయన రంగులు మార్చే తీరును చూస్తే ఓసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పిన్నెల్లి ఘటనతో పాటు రాష్ట్రంలో భూముల రీసర్వేపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో కనీసం సర్వేయర్లు కూడా లేరు. బ్రిటిషర్ల కాలం నాటి రికార్డులే తప్ప ఆధునిక సాంకేతికత ఊసేలేదు. పాదయాత్ర సమయంలో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశాకే రీసర్వే ఆలోచన చేశాను. 2019 మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే 2020 డిసెంబర్ 21న ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ గొప్ప అధ్యాయమని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా, ఈ చంద్రబాబు ఎవరైతే ఉన్నారో ఏ చిత్తశుద్ధి లేదు ఈ మనిషికి, సీరియస్నెస్ అనేది ఉండదు ఈ మనిషికి. ఎవడైనా చేస్తే వాళ్ళ క్రెడిట్ తానే తీసుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఏదైనా చేయాలని, ఆ చేసేది చక్కగా చేయాలి అని చెప్పి ఏ రోజు ఆయన చిత్తశుద్ధి కూడా ఉండదు. బేసిక్లీ ఆయనకు అవగాహన కూడా తక్కువే. సర్వే అంటే ఏందనేది కూడా చంద్రబాబు నాయుడుకి అవగాహన కూడా తక్కువే. ఎందుకంటే ఏ పొద్దున్న ఇన్వాల్వ్ అయింటే కదా, ఏ పొద్దున్నా కానీ నేను చెయ్యాలి అని చెప్పి తాపత్రయం పడింటే కదా. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానో తెలుసా? అసలు సర్వే అన్నది సర్వేరాలు లేకుండా అసలు ఎలా పూర్తయినట్లు? సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతా ఉన్నా. అసలు సర్వే అన్నది సర్వేరాలు లేకుండా అసలు సర్వే ఎలా పూర్తయినట్టు? ఈ పెద్ద మనిషి అంటాడు సర్వేరాలను, కొన్ని కోట్ల సర్వేరాలను తరలించినారు, గ్రామాలకు చేయించి తరలించినారు అని అంటాడు. బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా, అవగాహన లేకుండా. అసలు సర్వే అనేది సర్వేరాలు లేకుండా అసలు ఎలా పూర్తయినట్టు? ఏ రైతుకైనా, ఏ భూ యజమానికైనా సరిహద్దులు తెలియజేసే ఈ రాళ్లను పాతితేనే కదా సర్వే పూర్తయినట్టు. అంతేనా కదా? ఆ భూమిలో సర్వే అయినట్టు డిస్టింక్ట్ రాయి అంటే ఒక విశిష్ట రాయి, ఒక విశిష్ట మార్కర్ ఏదైనా ఉండాలి కదా. అయితే ఏ రాయి పడితే ఆ రాయి పెట్టేసి ఇదే సర్వే రాయి అని చెప్పి ఇంకా అనడం మొదలు పెడితే ఇంకా దానికి బౌండరీస్ ఏం ఫిక్స్ అవుతాయి. లేదంటే ఏ రాయి పడితే ఆ రాయిని చూపిస్తూ అదే ఆ సర్వే రాయి అని చెప్పి అనడం మొదలు పెడితే మళ్ళా కథ మొదటికి రాదా? అంతే కదా. సో సర్వే రాళ్ళు అనేది ఒక డిస్టింక్ట్ రాయిగా ఉండాలి, డిస్టింక్ట్ మార్కర్గా ఉండాలి. అందుకే యూనిక్ పద్ధతిలో ఒక తరహాలో సర్వే రాళ్లను ప్రభుత్వం ఉచితంగా రైతులకు సప్లై చేసింది. ఆ రాళ్ల మీద అది యూనిక్గా ఉండేందుకు ఆ రాళ్ల మీద శాశ్వత భూ హక్కు, భూరక్ష అనే స్కీమ్ ఏ పేరైతే మేము పెట్టామో ఆ పేరును పెట్టాం. ఈ రోజుకి కూడా కొన్ని గ్రామాలలో ఎప్పుడైనా మీరు పోతే బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసినప్పుడు పెట్టిన ఆ రాళ్ళు ఇప్పుడు కూడా కనబడతాయి. ఎవరైనా గ్రామంలో ఇంకా పరిచయాలు ఉన్న వాళ్ళు, ఎప్పుడైనా ఊర్లోకి పోయే కార్యక్రమం ఎవరైనా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, మేము ఈ గ్రామాలకు ఎప్పుడైనా మీరు పోతే ఈ రోజుకి కూడా కనపడతాయి.